ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. నవంబరు 23. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు. కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనం. కొంతమందికి ప్రార్థన సులభముగా రాదు. మొదటిలో నా సంగతి కూడా ఇట్లే ఉండెను. ప్రతిదినము గంటల కొలది బైబిల్ చదివేడివాడను. సినిమా మొదలైన లౌకికమైన వాటి మీద నాకుండిన సరదా దేవుడు తీసివేసెను. దానివలన ఇతర పుస్తకములేమీ ముట్టక దినమంతయు బైబిల్నే చదువుచుంటిని. చదువుటలో 12 గంటలు గడిపినను నాకు విసుగు పుట్టలేదు. అనుదినము కూటములకు వెళ్ళుటకు ఎన్నడూ విసుగు కొనలేదు. అయితే 5 నిమిషములు ప్రార్థన చేయుట కష్టముగా నుండెను. ఎంతగా ప్రయత్నించినను కొద్ది నిమిషములు ప్రార్థన చేయునంతలో నా ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరించును లేదా నిద్రపోవచుంటిని. ఇట్లు 2 సంవత్సరములకు పైగా గడిచెను. ప్రభువునకు స్తోత్రం. అటు తర్వాత ఆయనతో సంభాషించుట ఎట్లో ఆయనే నాకు నేర్పెను. ఇంత ప్రశస్తమైన అనుభవము ఇంకొకటి నాకు లేదు. వేరే కోరికలన్నింటినీ నా హృదయం నుండి ఆయన తీసివేసెను. ఆయనను సమీపించినప్పుడల్లా, ప్రభువా, డబ్బు కానీ జ్ఞానము కానీ మరింకేది కానీ అడుగుటకు నేను నీ దగ్గరకు వచ్చి ఉండలేదు. నన్ను ఎక్కడైనా ఉంచుము, ఎక్కడికైనా పంపుము. అయితే నేను నీతో ఉండవలెను. నీతోనే, మరి ఎవరితోనూ కాదు. ఈ ఘనత, ఈ ఆధిక్యత నాకిమ్ము అని చెప్పుచుంటిని. ఆ దైవ సాన్నిధ్యమందు నీవు ఎప్పుడు ప్రవేశించదవో అప్పుడు వెంటనే ఆయాసము, భయము, చింత సమస్తము ఎగిరిపోవును. నీ భయము, నీ కష్టము ఎట్టిదైనను, నీ గాయములు ఎంత బాధాకరమైనవైనను ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు పోయినప్పుడు ఇవన్నీ ఆయనతో చెప్పుకొనుము. నీ చింత, నీ కష్ట దుఃఖములు నీవు తెలుపక ముందే ఆయన ఎరుగును. మోకరించి, ప్రభువా, ఈ సమయము నీతో గడుపుటకు వచ్చి ఉన్నాను. నీ సన్నిధిలో నన్ను ఆనందించనిమ్ము అనుము. నీ కష్టములన్నీ మాయమైపోవును. నీవెంత నూతన పరచబడి ఆశీర్వదించబడిన వానిగా మోకాళ్ళ మీద నుండి లేతువు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.